ఆదికాండం 18 అధ్యాయం 18 దేవుడు అబ్రహామును గురించి ఈ విధంగా పలుకుతున్నాడు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడునని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, ఒకరోజు అబ్రహాము దేవుని దూతలకు ఆతిథ్యం చేసిన తరువాత వారు అతని యొద్ద నుంచి వెళ్తున్న సమయంలో దేవుడు అబ్రహాముని ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. అవును, మన దేవుడు మనల్ని గొప్ప జనముగా చేసేవాడు. ఆయన మనల్ని హెచ్చించేవాడు. ఆయన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అతని మూలంగా భూమిలోని సమస్త వంశాల్ని ఆయన ఆశీర్వదించాడు. అతని వంశంలో యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపడం ద్వారా అబ్రహాముని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అదే విధంగా ఈరోజు దేవుడు మనల్ని కూడా గొప్పగా చేస్తాడు. మన ద్వారా అనేకుల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించి ఆయన మనల్ని ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుడు అబ్రహాం కొరకు మాట్లాడుతూ, అబ్రహాము దేవుని ఆజ్ఞలు తన కుటుంబం అనుసరించేలా, తన పిల్లలు అనుసరించేలా వారికి నేర్పుతాడని, అందును బట్టి అతని కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. అవును, మనం కూడా ఆ విధంగా మన పిల్లలకి నేర్పినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని అనేకలకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించే వారుగా ఉందాం. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.